అలాగే బాలయ్య బాబు గారితో బాలయ్య బాబు భైరవ్ ద్వీపం. ఓరు నాయనో, బాలయ్య బాబు గారితో అయితే ఇక అసలు ఆ సినిమా కూడా సార్ సంగీతం శ్రీనివాసరావు గారు అసలు ఊహించలేదు ఆ టైంకి ఆ స్పెషల్ ఎఫెక్ట్. ఇంకోటి మీరు మెయిన్ ఫ్రెండ్ కాదు, కలిసి బయలుదేరు తమ్ముడు అని తమ్ముడు తమ్ముడు నాకు తమ్ముడు మీరు తమ్మయ్యా. బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది సార్ అసలు? బాగా ఇదే హడావిడిగా గ్రేట్ గ్రేట్ బాలన్న. బాలన్న నేను చాలా సన్నిహితంగా ఉండేది. బాలన్న కూడా నాతో బాగుండేవాడు. మేము నటిస్తున్నంతసేపు బాగా కోఆపరేషన్ ఉండేది, టగ్ ఆఫర్గా ఉండేది బాగా. అంటే అంటే అంత ప్రేమించేటోడు, సరదాగా ఉండేటోడు. ఆడుకునేది మేము నటించేది కాదు, ఆడుకోవటమే. ఆ గుర్రం మీద వెనక సైడ్ తోక సైడ్ కూర్చుంటా నేను. అవును, మీరు తన సైడ్ కాకుండా రివర్స్లో. తను ఒక తనుదనిండు, అది ఎటో పరిగెత్తింది. ఆ షాట్ బ్రహ్మాండం. అట్లా మేము ఎట్లా ఊహిస్తాను తంతడని. నేను కూర్చొని ఓకే అని అన్నీ చూసుకుంటున్నా. తననే తన్నిండు, అది పోతూనే ఉంది. ఇక ఫైట్ మాస్టర్ 2 గుర్రాలని పంపి ఆ గుర్రాలు 2 వచ్చి ఇట్లా అడ్డంగా ఉండి మధ్య ఆపినాయి. ఆ గుర్రాన్ని 3 కిలోమీటర్లు పైన పైపోయింది. అది యాక్షన్కి యాక్షన్ అయింది, మనకు రియాక్షన్. అంటే గ్యారంటీ చచ్చిపోయాను అనుకున్నా. ఇక్కడ అంత డేంజరస్ రివర్స్, మళ్ళీ రివర్స్ కదా. అందులో దాన్ని తనరాని చోట దన్నేసరికి అది ఛంగ్ అని లేచింది. అది అమ్మో, అది అట్లా చాలా బాలనతో చాలా సినిమాల్లో. ఒక సినిమాలో కత్తిట్ట పెడతాడు, టక్ లారీ డ్రైవర్లో బ్లడ్ పోతూనే ఉంది. ఈడన్న తెగింది. ఏం కాదు ఏం కాదు పెట్టండి, పౌడర్ పెట్టండి అన్నాడు. బ్లడ్ పోతూనే ఉంది. బాలన్న బాబ్ బాప్స్ అనేది బాప్స్ బాప్స్ ఏం కాదు. మళ్ళొకసారి చూస్తుంది అదంటే బాలే వద్దు బాబోయ్, కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. అంటే ఏదైనా యాక్టింగ్లో ఆడుకోవడమే. సరదాగా ఉండేవాడు, గ్రేట్ నటుడు. అసలు ఆయన గుర్రపు సారలు ఉంటే అసలు ఇక ఆనందమే వేరు. అసలు భయపడ్డు, అసలు ఏమీ అమ్మో. నిజంగా అప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ దాంట్లో చేసినప్పుడు అప్పుడు అందరూ వామోవాయి అని ఏడుస్తుంటే ఈయన కూతురుతోటి అది బల్లా దగ్గరికి వెళ్ళిపోయి కాదు అది అది ఏమంటారు ఏమంటారు అది ఆడుకుంటుండట కూతురుతో. ఇద్దరు పైకి కిందికి జారుడు బండి ఆడుతుంటారు. చాలా ధైర్యవంతుడండి. అయితే ఎన్నో చిత్రాలు నటించారు కదా సార్. మీకు సంతృప్తినిచ్చిన ఒక అంటే అవార్డు దేన్నని చెప్తారు? ఏ మూవీకి? ఎన్నో అన్నీ ఇష్టపడి చేశారు. కాదు కాదు సార్, మేము అవార్డుల కోసం చేయలేదు. కానీ ఒకదాన్ని మించింది ఒకటి. కామెడీ క్యారెక్టర్లే, చిన్నరాయుడులో కామెడీ క్యారెక్టరే కానీ టాపు. సీతారత్నం గారు అబ్బాయి కామెడీ క్యారెక్టరే టాపు. మామగారు కామెడీ క్యారెక్టరే టాపు. భావ మహమ్మర్ది కామెడీ క్యారెక్టరే టాపు. మళ్ళీ ఒకదానికోటి సంబంధం లేని క్యారెక్టర్ పెదరాయుడు. ఏంది ఆవొక్కటడుక్కు, అప్పులప్పారావు, ఎన్ని సినిమాలు. ఇక కోటి రామకృష్ణ గారి వరుస. చిన్న క్యారెక్టరు శత్రువులో అది అది చిన్న క్యారెక్టర్ అయినా టాప్ పేరు వచ్చింది. చాలా సూపర్ సక్సెస్ అయింది. అన్నీ ఒకదాన్ని మించింది ఒకటి, ఒకదాన్ని మించింది. ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా మళ్ళా కామెడీ క్యారెక్టర్లే అన్నీ. మేనరిజం వేరు అసలు. అంటే ఒకటి సార్, అంటే ఓపెన్గా చెప్తాను, ప్రతి ఒక్కరికి ఒక టైమింగ్ ఉంటుంది. ఒక కామెడీ అంటే ఒక టైమింగ్. బట్ మీరు చూస్తే ఈ సినిమాలో చేసిన టైమింగ్ ఇంకో సినిమాకి సూట్. అసలు మొత్తం మార్చేస్తారు, బాడీ లాంగ్వేజ్తో సహా, ఆ లుక్ కూడా, నడక దగ్గర నుంచి. నాకు బాగా నచ్చిందంటే నంబర్ 1 అసలు కల్నాయక్ ఇలా మీరు ఇలా అసలు ఆ మ్యారేజ్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారా? మీ ఇంప్రవైజేషన్ కూడా దాంట్లో మా కాంట్రిబ్యూషన్ చాలా ఉండేది. అన్నయ్య స్కూల్ మార్చే అవన్నీ డైలాగు దానికి సరిపోయేటట్టుగా మాట్లాడటం అవన్నీ మేము అసలు హోంవర్క్ ఇంత బ్యూటిఫుల్గా ఉండేది కాంబినేషన్స్. అదే మా అదృష్టం. ఇంకొక డైలాగ్ కూడా చాలా ఫేమస్, ఎందుకు
ఏమిటి ఎలా మాయలోడు. అసలు ఆ అమాయకత్వం, లాస్ట్లో నాన్నని ద్వేషించడం, అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా ఎంతో బాగుంది. ప్రత్యేకించి ఎస్వి కృష్ణారెడ్డి గారు మీ ఇదంటే డాడీ అని మళ్ళీ మాకు డాడీ కావాలి ఇంకో అని పాప కాంబినేషన్లో కూడా వస్తుంది ఒక ఎమోషన్. మీరు ఆ పాపని ఓదార్చడం, అసలు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే అప్పటికప్పుడు మోల్డ్ అవటమే. ఏదో ట్రైన్కి పోయి ఇచ్చినట్టు, మిషన్లు పెట్టి తీసినట్టే. అలాగే రాఘవేంద్రరావు గారి శైలి ఎలా ఉండేది సార్? ఎందుకంటే పెళ్ళి గురుగారు కూడా బాగా పెళ్లి సందడి మాకు పెళ్లి సందడిలో మాకు కుప్ప, అరే కామెడీ కుప్ప అని రమ్మంటారా, కుప్ప అంటే మీ కుప్ప అంట, బ్యాచ్ ఉంటారు గుంపుగా గుంపుని మమ్మల్ని కుప్ప అనేది, అరే కుప్పని పిలవండి కామెడీ కుప్ప. ఇక వచ్చేది మేము ఇక మరి నాకు నవ్వు వస్తేనే టేక్ చేస్తారు. మేము రిహార్సల్ చేసుకొని వచ్చేది టేక్ ఓకే క్లాప్స్ కొట్టేవాడు. ఆట పట్టించడం ఆ పెళ్లి వారిని అసలు ఇవన్నీ అప్పటికప్పుడే క్రియేషన్. అంటే రెండు వాళ్ళ అంటే పెద్ద డైరెక్టర్ల ఆ స్టైలు, మీ హోంవర్క్ ఈరోజు ఇంతటి గొప్ప కామెడీని మా జనరేషన్కి అందరికి అందించారు. అది మా అదృష్టం. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కాన్వర్సేషన్. అసలు ఎన్నో విషయాలు చెప్పారు చాలామంది గురించి. మా అదృష్టం మీరు ఇప్పుడు భవిష్యత్తులో చేయబోతున్న చిత్రాల గురించి ఆల్రెడీ ఒక చిన్న మంచి సినిమాలు చేస్తున్నాను. జనం బాగా మెచ్చుతారు. అంటే మళ్ళీ ఈ క్యారెక్టర్లకు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లకు సంబంధమే ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఆ రెండు క్యారెక్టర్లు చెప్పిన అన్ని భాషల్లో ఆ క్యారెక్టర్కు ఈ క్యారెక్టర్కు సంబంధం ఉండదు. రెండు అసలు చాలా డేంజరస్ క్యారెక్టర్స్. ఎప్పుడు చూడండి బాబు మోహన్ గారిని చూస్తాం ఆ రెండిట్లో అసలు తమిళ్ తెలుగుదైతే నేను ఒక ఎమ్మెల్యేను, ఊరంతా చాలా ప్రేమిస్తుంది, చాలా మహానుభావుడు అని ఊరంతా అనుకుంటుంటుంది. కానీ కనపడని ఇంకో లోపల ఉంటాడు. ఆ చూపు గీపు అంతగా కూడా అయిపోయింది. అక్కడ మనం చంపేశారు. ఒక్క చూపులోనే మొత్తం జరిగిపోతాం. జరగాల్సింది జరిగిపోయింది. ఇక్కడ మళ్ళీ నార్మల్, ఊరంతా హ్యాపీ. అసలు నా చెల్లెలకు ఒక కొడుకుంటాడు. అబ్బో భలే క్యారెక్టర్. ఫైనల్గా సార్, అంటే మీరు చేసిన డైరెక్టర్లు అందరిది చూశారు, ఇప్పుడు కొత్త తరంతో కూడా చేశారు మీరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో నువ్వు నాకు మిస్టర్ బచ్చన్లో కూడా చేశారు. ఇప్పుడు చేస్తున్న డైరెక్టర్ల శైలి మీరు చూస్తున్నప్పుడు ఎలా ఉంది సార్? అప్పుడు చేసింది ఇప్పటికి ఎవరి స్టైల్ వాళ్ళదే బ్రదర్. మళ్ళీ ఇప్పుడు ఊరికనే సినిమాలు సక్సెస్ అయ్యి హిట్ గారు డైరెక్టర్లు కూడా. ఇప్పుడు ఏవి సత్యనారాయణ గారి గురించే చెప్పాను. ఫస్ట్ పిక్చర్ చెవిలో పువ్వు అని పిలిచాడు. చెవిలో పువ్వు అది పెద్దగా రాసుకున్నాడు స్క్రిప్ట్, కానీ ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. ప్రేమ ఖైదీ అని తీశాడు, కొద్దిగా మార్చి సూపర్ హిట్. ఇక ఆ నుంచి వెనక చూడలేదు.